హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించగలిగారు? ఈ హత్య ఎందుకోసం జరిగింది? 10th క్లాస్ చదివే కుర్రాడు బాలికను అంత దారుణంగా చంపడానికి కారణమేంటి? కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో అనుమానాలన్నీ తేలిపోయాయి. బాలికను ఆ కుర్రాడు ఎందుకు చంపాడో తెలుసా? ఓ క్రికెట్ బ్యాట్ కోసం. నిజంగా క్రికెట్ బ్యాట్ కోసమే బాలికను అత్యంత కిరాతకంగా చంపేశాడు మైనర్ బాలుడు. టెక్నికల్ ఎవిడెన్స్, హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తుల ఆధారంగా హత్య చేసింది మైనర్ బాలుడేనని నిర్ధారించారు పోలీసులు. ఆ బాలుడిని అరెస్ట్ చేసి జువెనైల్ హోంకు తరలించారు. ఈ నెల 18న పట్టపగలే సహస్ర అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఒంటరిగా ఉన్న బాలికపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఆ బిల్డింగ్ పెంట్ హౌస్లో సహస్ర కుటుంబం నివాసముంటుంది. కేసు దర్యాప్తు కోసం పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఎందరిని ప్రశ్నించినా ఉపయోగం లేకపోయింది. చివరకు పక్క బిల్డింగ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకిచ్చిన సమాచారం దర్యాప్తును మలుపు తిప్పింది. హత్య జరిగిన రోజు ఓ బాలుడు కారిడార్ నుంచి దూకాడని పోలీసులకు చెప్పాడు. ఆ బాలుడిని అప్పటికే పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు ఎలాంటి క్లూ దొరకలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పిన విషయాల ఆధారంగా బాలుడిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో ప్రశ్నించారు. సహస్రను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. 10 ఏళ్ల సహస్రను దాదాపు 15 ఏళ్ల వయసున్న బాలుడు ఎందుకు చంపాడు? ఆ బాలుడు చెప్పిన కారణం విని పోలీసులు షాక్ అయ్యారు. సహస్ర ఇంటికి బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్లాడతను. అది సహస్ర చూడటంతో ఎక్కడ విషయం బయటకు చెబుతుందోనని చంపినట్టు ఒప్పుకున్నాడు. ఆ బ్యాట్ సహస్ర తమ్ముడిది. రోజూ ఆ బ్యాట్తోనే గల్లీ క్రికెట్ ఆడేవాడు. హంతకుడు కూడా ఆ బ్యాట్ని వాడేవాడు. బ్యాట్ బాగుండటంతో దానిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఓ ప్లాన్ చేశాడు. సహస్ర ఇంట్లోకి ఎలా వెళ్లాలి, వెళ్లిన తర్వాత బ్యాట్ తీసుకుని ఎలా తప్పించుకోవాలో తనకు వచ్చిరాని ఇంగ్లీష్లో రాసుకున్నాడు. తన ప్లాన్లో ఎక్కడా బ్యాట్ గురించి రాయలేదు. డబ్బు దొంగతనం చేయాలని రాసుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం ఈ నెల 18న సహస్ర ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో సహస్ర ఇంట్లో ఉంటుందని ఊహించలేదు. ఇంట్లోకి వెళ్లి బ్యాట్ తీసుకుని బయటకొచ్చే సమయంలో అలికిడి వినిపించడంతో సహస్ర చూసింది. అతడి కాలర్ పట్టుకుంది. ఏం చేయాలో తెలియక ఆమెను మంచంపై పడేసి ఆమె మీద కూర్చొని కళ్ళు మూసుకుని తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మొత్తం 18 పోట్లు పడ్డాయి. సహస్ర చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అదే ఇంట్లో కత్తిని కడిగాడు. పక్క బిల్డింగ్ పైకి దూకి ఇంటికి వెళ్లాడు. రక్తపు మరకలు కనిపించకుండా బయట ఆరేసిన షర్ట్ వేసుకుని ఇంట్లోకి వెళ్లాడు. స్నానం చేసి రక్తపు మరకలున్న దుస్తులను వాషింగ్ మెషిన్లో వేశాడు. ఆ బాలుడు అంత పకడ్బందీగా ఎలా హత్య చేశాడో తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. అతడు క్రైమ్ వెబ్ సిరీస్లు, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాడు. వాటిని స్ఫూర్తిగా తీసుకునే ప్లాన్ చేశాడని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి చెబుతున్నారు. నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేశాడు. తన కూతురికి జరిగినట్టుగా హంతకుడికి జరగాలంటున్నారు సహస్ర తల్లి. కూతురిని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో హంతకుడి తల్లిదండ్రులకు తెలియాలంటున్నారు. హంతకుడిని చంపేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మొబైల్ దొంగతనం చేసుకుని వచ్చినప్పుడే మందలించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు. హంతకుడు మైనర్ కావడంతో అతడిని జువెనైల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో సైదాబాద్లోని అబ్జర్వేషన్ హోంకి తరలించారు. కోసం చంపడం ఎందుకు? ఇది దారుణం. ఒకటి పెంపకం కూడా కావాలి. ఒకటి ఇక్కడ ఏం అసలు నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కావాలి, నాకు శిక్ష కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. న్యాయం ఎలా జరుగుతుంది అంటే వాడు నా పాప ఎట్లయితే ఇదైపోయిందో అట్లా జరుగుతూనే నాకు న్యాయం జరుగుతుందని నేను